హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన వెయిట్ లాస్ జర్నీ అనేది చాలా బాగా కంటిన్యూ అవుతుందండి. రెగ్యులర్గా మనం జిమ్కి వెళ్తున్నాం, వర్కౌట్ చేస్తున్నాం అండ్ డైట్ కూడా ఫాలో అవుతున్నాం. డైట్ వల్ల ముఖ్యంగా మనకు ఎనర్జీ అనేది లో అవుతుందండి. అండ్ చాలామందికి షుగర్ క్రేవింగ్స్ కూడా వెయిట్ లాస్ జర్నీలో చాలా ఫీల్ అవుతారు. సో ఈ రెండింటిని మనం ఎనర్జీని రికవర్ చేసుకోవాలి, ప్లస్ షుగర్ క్రేవింగ్స్ని కూడా తగ్గించుకోవాలి అనుకుంటే నా దగ్గర ఒక సొల్యూషన్ ఉందండి. అదే డేట్స్తో తయారు చేసే డ్రై ఫ్రూట్ లడ్డు. దీన్ని ఎలా చేయాలి అండ్ దీని యూజ్ ఏంటో నేను మీకు ఈరోజు చెప్పబోతున్నాను. అదేదో చూసేద్దాం పదండి. మనం డేట్ మార్కెట్కి వెళ్ళి డేట్స్ తెచ్చామండి. 1 కిలో డేట్స్ తెచ్చాము, ప్లస్ డ్రై ఫ్రూట్స్ మనకు లుల్లు నుంచి తెచ్చేసుకున్నాము. సో ఈ డ్రై ఫ్రూట్స్లో మనకు యూజ్ చేసేటివి బాదం, కాజు, వాల్నట్, పిస్తా అండ్ పంకిన్ సీడ్స్. ఇవి చాలండి మనకు డ్రై ఫ్రూట్స్లో. ఇవి ముందుగా మనం డేట్స్ని గింజలు లేకుండా సపరేట్ చేసేసుకుంటాం. ఇలా గింజలన్నీ తీసేయాలి. ముందుగా మనం నెయ్యి వేడి చేసాక మన డ్రై ఫ్రూట్స్ని ఇందులో వేసేద్దాం అన్నిటిని. మరీ ఎక్కువగా వేడి చేయొద్దండి, చేదుగా అయిపోతాయి. జస్ట్ మనకు కొద్దిగా దూరంగా వేగితే చాలు. ఇప్పుడు నెయ్యిలో బాగా కలిసాయండి అన్ని డ్రై ఫ్రూట్స్. సో కొద్దిసేపు ఇలా వదిలేద్దాం. డ్రై ఫ్రూట్స్ అన్నీ వేడైపోయాయండి, వేగిపోయాయి. సో ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ని పక్కకి తీసేసి ముక్కలుగా చేసుకుందాం. యాజ్ ఏ బ్యాచులర్ మనకు అంత ఓపిక ఉండదు కాబట్టి నేను ఓన్లీ 25% ఇందులో ముక్కలు చేసుకుంటాను. మిగతా అన్నీ మిక్సీ పట్టేస్తానండి. మిక్సీ కూడా పొడిగా కాదండి, జస్ట్ 2 రౌండ్లు వేసి తిప్పితే మనకు సరిపోతాయి. చిన్న ముక్కలుగా అవుతాయి. సో వాటిని మనం డ్రై ఫ్రూట్ లడ్డులాగా చేసేసుకుంటాం. ఓకే, స్టవ్ ఆపేద్దాం. లెట్స్ గో. మన ఐటమ్స్ అన్నీ రెడీ అయిపోయాయండి. మనం డేట్స్ని ఆల్రెడీ గింజలు లేకుండా అన్నీ తీసేసాము. అండ్ 25% నేను డ్రై ఫ్రూట్స్ని కట్ చేసుకున్నాను. మిగతా వాటిని నేను మిక్సీలో వేస్తాను. మనకు అంత ఓపిక ఉండదు కాబట్టి మిక్సీలో వేసేద్దాం. మన డ్రై ఫ్రూట్స్ మిక్సీ పట్టడం అయిపోయిందండి. గుర్తుపెట్టుకోండి, ఈ మిక్సీ పట్టడంలో డ్రై ఫ్రూట్స్ని మెత్తగా పట్టకండి, కచ్చపచ్చగా చేసుకోండి. సో అలా అయితేనే మనకు కొద్దిగా డ్రై ఫ్రూట్స్ తిన్నట్టుగా ఉంటుంది. మనం తెచ్చుకున్న డేట్స్ వచ్చేసి చాలా ఫ్రెష్ అండి, అండ్ చాలా స్మూత్గా కూడా ఉన్నాయి. సో
సో వీటిని మిక్సీలో వేసి గ్రైండ్ చేయాల్సిన అవసరం లేదు మనకు. డైరెక్ట్గా నెయ్యిలో వేసి వేడి అయ్యేటప్పుడే స్పూన్తో కొద్దిగా ప్రెస్ చేస్తే మనకు గ్రైండ్ చేసినట్టుగా అయిపోతాయి. అండ్ లడ్డూలు చేయడానికి కూడా ఈజీగా అవుతుంది. చలో చేసేద్దాం పదండి. అన్నట్టు మీకు ఈ డేట్స్ అండ్ డ్రై ఫ్రూట్ లడ్డు యూజెస్ గురించి చెప్పలేదు కదండి. అవేంటంటే డేట్స్ వల్ల మన బాడీకి కావాల్సిన ఐరన్ దొరుకుతుంది, ప్లస్ నేచురల్ షుగర్స్ ఇందులో ఉంటాయి కాబట్టి మనకు షుగర్ క్రేవింగ్స్ అనేటివి తగ్గిపోతాయి. మనకు డ్రై ఫ్రూట్స్ వల్ల లైక్ బాదం, కాజు, పిస్తా అండ్ పంకిన్ సీడ్స్ వల్ల చాలా ప్రోటీన్స్ దొరుకుతాయి. అండ్ హెల్తీ ఫ్యాట్స్ కూడా బాడీకి అందుతాయి కాబట్టి మనం చాలా ఎనర్జెటిక్గా జిమ్లో చాలాసేపు వర్కౌట్ చేయగలం. అండ్ మెయిన్గా అలసిపోకుండా చాలాసేపు వర్కౌట్ చేయగలం. ఇలా మనకు చాలా యూజెస్ ఉంటాయండి వెయిట్ లాస్ జర్నీలో. చూశారు కదండి, నేను మిక్సీకి వేయకుండానే ఈ డేట్స్ ఇలా ముద్దగా అయిపోయాయి. సో ఇప్పుడు ఈ టైంలో మనము కట్ చేసి పెట్టుకున్న మన డ్రై ఫ్రూట్స్ని అండ్ మిక్సీ పట్టిన డ్రై ఫ్రూట్స్ని రెండింటిని ఇందులో వేసేసి మంచిగా డేట్స్లో మిక్స్ అయ్యేలాగా చేసుకుందాం. ఈ టైంలో మనం స్టవ్ ఆపేసినా మనకు సరిపోతుందండి. డేట్స్లో ఉన్న వేడితోనే ఇవి మిక్స్ అయిపోతాయి. ఇందులోనే మనం మంచిగా కలుపుకోవాలి. చూశారు కదండి, మన డేట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ చాలా మిక్స్ అయిపోయాయి చాలా మంచిగా. సో ఇప్పుడు కొద్దిగా చల్లగా అయ్యాక మనం కొద్దిగా నెయ్యి మన చేతులకు కొద్దిగా నెయ్యి రాసుకోవాలి. నెయ్యి రాసుకొని లడ్డూలు చేస్తే మనకు ఆల్మోస్ట్ దీని ద్వారా నాకు ఈజీగా 20 to 25 లడ్డూలు వస్తాయి. ఇవి 2 weeks వరకు సరిపోతాయండి. నాకు 2 to 3 weeks వరకు నేను వీటిని తింటాను. సో మనం కొద్దిగా వెయిట్ చేసి చల్లగా అయ్యేంత వరకు వెయిట్ చేసి మన లడ్డూల ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం పదండి. అయిపోయిందండి మన డేట్స్ అండ్ డ్రై ఫ్రూట్ మిక్స్ చల్లగా అయిపోయింది. మనం ఇప్పుడు లడ్డూలు స్టార్ట్ చేసేద్దాం పదండి. దీనికోసం మనం ముందుగా కొద్దిగా నెయ్యి రెడీగా పెట్టుకున్నాము. ఇవి మన చేతులకి మంచిగా రాసుకొని ఇలా చేయడం వల్ల మనకు లడ్డూలు స్మూత్గా వచ్చేస్తాయి, మంచి షేప్లో వస్తాయి. సో ఈ సైడ్ లడ్డూలు చేసుకోవాలి.
సో ఇలా నేను ఈ డేట్స్ అండ్ డ్రై ఫ్రూట్ మిక్స్ని మొత్తం లడ్డూలుగా చేసుకొని మేము ముందుకు వస్తాను. ఆల్మోస్ట్ అయిపోయాయండి, మన లడ్డూలు చేయడం అయిపోయింది. నియర్లీ 30 దాకా వచ్చాయి, కౌంట్ చేయలేదు ఇంకా. అంతే అండి, మన డేట్స్ అండ్ డ్రై ఫ్రూట్ లడ్డు తయారైపోయాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు కామెంట్ కూడా చేయండి. ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్.